యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకుంటున్న బిడ్డలకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మనము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కరినవాడు వాని వల్ల ఆనందము నందుదును. నీతిమంతుని తండ్రికి అధికమైన సంతోషం కలుగుతుందంట. ఆ తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. నిజమే, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యముగా మనం నిలిచినప్పుడు దేవుడంట ఎంతో సంతోషపడతాడంట. మనము అబద్ధములాడకుండా, మోసము చేయకుండా, అన్యాయము చేయకుండా మన జీవితంలో నీతిని కలిగి యథార్థత కలిగిన వారిగా ఉన్నట్లయితే దేవుడంట సంతోషిస్తాడంట, ఎంతో ఆనందిస్తాడు. యోసేపును బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. యోసేపు జీవితంలో ప్రతి విషయంలో శ్రమ ఎదురైనా, ప్రతి ఇది కూడా ఎదురైనా నీతిగా, యథార్థంగా, సత్యంగా జీవించాడు. అపవిత్రత అంటకుండా జీవించాడు. పవిత్రత కలిగిన జీవితంలోనే నిలిచాడు. ఆ విధంగా యోసేపు కష్టాలు పడుతూ, శ్రమలు పడుతూ కూడా అన్ని విషయాలలో తన దేవుడికి ఇష్టకరంగా ఉండడం బట్టి తండ్రి అయిన దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. జ్ఞానము గల వానిని కనినవాడు వాని వల్ల ఆనందము నందును. నిజమే, జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? దేవుడి నుండి వస్తుంది. ఆ పరలోకపు జ్ఞానము పొందుకున్నవారు, ఆ పరలోకపు జ్ఞానము చేత నిలిచిన వారు మరి ఎలా ఉంటారు? నీతిగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, సత్యంగా ఉంటారు. ప్రతి విషయంలో ఒక అడుగు వేస్తున్నామంటే దేవుడు జ్ఞానం చొప్పున అది మంచా, చెడా, తప్ప, రైటా, అది చెయ్యాలా వద్దా అని దేవుడిచ్చిన జ్ఞానంతో జాగ్రత్త కలిగి ముందుకు నడుస్తారు. అప్పుడు దేవుడు ఆనందిస్తాడంట. నిజమే, ఈ రెండు విషయాలను చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. నిజమే, మన జీవితంలో తండ్రిని సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి. తండ్రిని ఆనందపరిచే బిడ్డలుగా ఉన్నప్పుడే కదా మన జీవితంలో ఏ కార్యమైనా జరిగించబడుతుంది. ఆ తండ్రి సంతోషించి మనం అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధాత్ముడా, when my Lord, my Holy Spirit, the black any favorima, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి జీవితంలో ప్రతివేకముగా నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా నిలిచి ఉండే కృపను దయచేయమని why hand be glory calm the mighty fauri blistel because me and be co fauri my grief fauri ma అతివేకమైన మీ ఆత్మాభిషేక ప్రతిని క్రాస్యమును దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.